సింగపూర్ గవర్నమెంట్ మీద. సింగపూర్ గవర్నమెంట్ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే సింగపూర్. ఒకప్పుడు ట్రంప్, నార్త్ కొరియా కిమ్, ఎక్కడ నార్త్ కొరియా కిమ్ అనుకుంటాను, ఇద్దరికి చర్చలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే సింగపూర్లో పెట్టారు. అలాంటి కంట్రీ మీద ఆరోపణలు చేసి కడాన దేశ వాళ్ళైతే ఇప్పుడు కూడా రాలేదు. కనీసం నేనేమంటున్నానంటే దేశ వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఆ రోజు లీ క్వాన్ యూ ఉన్నాడు. లీ క్వాన్ యూ వాజ్ ది ఆథర్ ఆఫ్ సింగపూర్ ఎకానమీ. నేను ఆయనతో క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన పిఎంగా అయిన తర్వాత సీనియర్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారు. నేను పోయినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత చాలా గౌరవించి హైదరాబాద్ డెవలప్మెంట్కి సహకరించారు. నేను ఒకసారి అపోజిషన్లో ఉన్నప్పుడు సింగపూర్కి వెళ్ళి, అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ మొత్తం నైట్ క్లీనింగ్ ఎట్టు చేస్తారో చూసి దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఎవరైనా పోతే ఆ దేశానికి ఎప్పుడన్నా కలిస్తే, నేను ప్రపంచంలో చాలా దేశాలు మా దగ్గరికి వస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్, ముస్తఫా షాపింగ్ మాల్ ఉంది, అక్కడ పోయి కొనుక్కుంటారు ఏదైనా వస్తువులు ఇవి, లేకుంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్స్ ఉన్నాయి, 3-4 రోజులు ఉండిపోతారు. కానీ ఫస్ట్ టైం ఒక రాత్రంతా అధ్యయనం చేసి ఇండియాకి వెళ్ళి నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చెప్పి అందరికీ చెప్పేవాడు దేశాలు. నేను 2014లో ఆలోచించి, ఒకప్పుడు నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ టైం నేను పోయిన దేశం అమెరికాకి వెళ్ళాను టెక్నాలజీ కోసం. 2014కు వచ్చేటకుందికి నేను ఒక మాట చెప్పాను ఎలక్షన్లో, మీరందరూ గుర్తుపెట్టుకోరు. 2014లో రాజధాని లేదు, రాజధాని కడతాం, ఆ రాజధాని సింగపూర్కు సమానంగా ఉంటుందని నేను చెప్పాను. నన్ను నమ్మారు. ఆ నమ్మకం కోసం నేరుగా సింగపూర్కు పోతే సింగపూర్ గవర్నమెంట్ నేను చెప్పిన మాట పైన నమ్మి ఆ రోజు అధ్యక్ష క్యాబినెట్లో పెట్టి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆమోదించారంటే ఇది ప్రపంచంలో ఒక చరిత్ర దేశం. నేను ఒకటే అడిగాను, మీరు రిపోర్ట్ అవన్నీ తయారు చేయాలంటే డబ్బుల విషయం కాదు, చాలా సమయం అవుతుంది, నేను టెండర్లకు పోవాలి, ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది, అట్లా కాకుండా మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయమంటే దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఓకే, మేము ఆలోచిస్తామని చెప్పి విత్ ఇన్ 6 months or 8 months వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు అధ్యక్ష ఆ దేశం. అలాంటి దేశం పైన మీరు ఆరోపణలు పెట్టగలిగారంటే, వాళ్ళని కూడా మీరు భయపెట్టగలిగారంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగదు అధ్యక్ష. కడాన దేశ పీపీపీలు పవర్ సెక్టర్లో సోలార్, విండ్, ఈరోజు మనందరం చూస్తున్నాం. విండ్ వాడకుండా, పవర్ వాడకుండా 10,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు కట్టాం క్యాపిటల్ కాస్ట్ కింద.